కంబాలపాడు నుండి కోయిలకొండకు వెళ్లే మార్గంలో పడిపోయిన బ్రిడ్జిని తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కృష్ణగిరి మండలం ఎంపీడీఓకి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని వినతి పత్రం ఇచ్చారు. ఎన్నికల కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పత్తికొండ నియోజకవర్గ నాయకులు బోయ గోవింద్ మాట్లాడుతూ కంబాలపాడు నుండి కోయిలకొండకు వెళ్లే మార్గంలో పడిపోయిన బ్రిడ్జి 4 సంవత్సరాలకు పైబడి పడిపోయి మరమ్మతులకు నోచుకోలేదు. రైతులకు అలాగే ఇతర గ్రామాలకు వెళ్లే వాహనదారులకు అక్కడ రాకపోకలు ప్రయాణం చేసేవారికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే కృష్ణగిరి, కంబాలపాడు గురుకుల పాఠశాలకు, కస్తూరిబా పాఠశాలకు, హాస్టళ్లకు వెళ్లే విద్యార్థులకు హాస్టళ్లకు అలాగే పోలీస్ స్టేషన్కు వెళ్లాలన్నా కొన్ని గ్రామాల ప్రజలు ఈ మార్గంలోనే వెళ్లాలి. ఇతర గ్రామాల నుండి వచ్చే వారికి అసౌకర్యంగా ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నారని, ప్రజా శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని అక్కడ పడిపోయిన బ్రిడ్జిని నిర్మించాలని, ప్రజా శ్రేయస్సుకు పాటు పడాలని జనసేన పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. అలా చేయని ఎడల మీరు ఈ సమస్యను పరిష్కరించే వరకు పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మోదీన్, చిరంజీవి, సాయి, బజారి, సురేంద్ర, శివ, నాగార్జున, ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. పడిపోయింది. ఇంతకుముందే 2 సంవత్సరాల కింద ఈ బ్రిడ్జిని నిర్మించాలని ఎండిఓ గారికి అలాగే కలెక్టర్ గారికి అలాగే ఇక్కడ ధర్నా చేసినప్పుడు ఇక్కడ ఉన్న అసౌకర్యాన్ని వెంటనే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి దీన్ని మరమ్మతులు కానీ లేదంటే దీన్ని బ్రిడ్జిని నిర్మించాలని ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉందని ప్రజల తరపున మేము పోరాటం చేసి దీని వినతి పత్రం కూడా సమర్పించలేదు. కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ జెడ్పీటీసీ గారు కానీ ఇక్కడ ఈ బ్రిడ్జి గురించి ఇంతవరకు సాక్షాత్తుగా ముఖ్యమంత్రి గత 6 నెలల కిందట ఈ మన రైతు భరోసా అనే కార్యక్రమాన్ని పత్తికొండలో పెట్టుకున్నప్పుడు ప్రస్తావించాడు. కానీ ఇంతవరకు ఈ కార్యక్రమం బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడము చాలా శోచనీయం. ఇలాంటి ప్రభుత్వాలు ఎందుకు ఉండాలని ఈరోజు జనసేన పార్టీ ప్రశ్నిస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో ఈ బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టడానికి మేము త్వరలో 3 నెలల్లోనే ఈ బ్రిడ్జి మొదలవుతుందని 6 నెలల కింద చెప్పిన ఇంతవరకు ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టకపోవడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ వచ్చేసి ముఖ్యంగా ఇక్కడ కంబాలపాడు అలాగే కృష్ణగిరి ఇక్కడ కస్తూర్బా పాఠశాలలు కానీ లేదంటే గురుకుల పాఠశాలలు కానీ ఇక్కడ కృష్ణగిరిలోని హాస్పిటల్ కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఈ చుట్టుపక్కల చాలా గ్రామాలకల్లా ఇది ముఖ్యమైన మార్గం. ఈ మార్గంలో ఎంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ కంబాలపాడు నుండి వెళ్ళే రైతాంగానికి విపరీతమైన ఇబ్బందులు. ఎందుకంటే ఇక్కడ ఈ బ్రిడ్జి అవతల ఈ కాలువ ఈ వంక వాగు అవతల ఎన్నో పొలాలు ఉన్నాయి. వాళ్ళు దాదాపుగా ఇక్కడ ఏదైనా సరుకులు కానీ మాసులు కానీ తీసుకుని రావాలంటే ఇక్కడ పండించిన పంటని తీసుకురావాలనుకుంటే చాలా ఇబ్బందికరం. దాదాపుగా 2 కిలోమీటర్లతో పోయేది దాదాపు 10 కిలోమీటర్ల చుట్టూ తిరిగి రావాలి. అలాగే ఎక్కడెక్కడనో ఇక్కడ కస్తూరి పాఠశాల అలాగే గురుకుల పాఠశాలలు హాస్టల్స్ ఉండడం వలన దాదాపుగా పెండేకల్లు ఆ చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ఇదే మార్గంలో ఇక్కడ వెళ్ళాలి. కానీ ఈరోజు వరకు ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి దీన్ని మేము జనసేన తరఫున గట్టిగా బలంగా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ బ్రిడ్జిని నిర్మించకుంటే ఇంకా ఉధృతం చేస్తామని తెలియపరచుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన. బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి. ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం ఈ కృష్ణగిరి మండలంలోని కంబాలపాడు పక్కన ఈ కంబాలపాడు నుండి కోయిలకొండకి వెళ్ళే ఈ వాగు ఇది దాదాపుగా అందరిని ఏదన్నా లక్కసాగరం దగ్గర ఓవర్ఫ్లో అయినప్పుడు కూడా ఈ వాటర్ని ఇక్కడికి మళ్ళిస్తారు. అంటే ఎనీ టైం ఇక్కడ వాటర్ పారడానికి కానీ వర్షాకాలమే కాదు మిగతా టయాల్లో కూడా ఎప్పుడైనా సరే ఈ వాగుకి రావడానికి ఆస్కారం ఉంది. కానీ ఇది ఎన్నో గ్రామాలకి 4 కిలోమీటర్ల రహదారి కంబాలపాడు నుండి కోయిలకొండకి. ఈ రహదారి ఉంటే దాదాపు ఒక 20 గ్రామాలకి ఇక్కడ కృష్ణగిరి మండలంలో ఉన్న కస్తూర్బా పాఠశాలకు కానీ గురుకుల పాఠశాలకు కానీ అలాగే కంబాలపాడు గురుకుల పాఠశాలకు కానీ కస్తూర్బా హాస్టల్స్ కానీ కృష్ణగిరి మండలంలో హాస్పిటల్స్ కానీ అలాగే పోలీస్ స్టేషన్ కానీ ఏది అవసరమైనా కానీ ఈ మండలానికి రావాలనుకున్నా ఈ చుట్టుపక్కల ఉన్న రైతాంగానికి కానీ ఈ బ్రిడ్జి అవతల ఉన్న రైతాంగానికి కానీ కంబాలపాడు రైతాంగానికి కానీ ఇది ఏదైనా సరే ఇక్కడ సరుకుని వాళ్ళ పంట పండించిన పంటని కోలుకోవాలన్నా తీసుకొచ్చుకోవాలన్నా ఏదైనా సరే ఇబ్బందికరమైన పరిస్థితులు. దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రభుత్వము వెంటనే నిర్మిస్తామని ఇంతకుముందుకి జనసేన ఆందోళనలోనే ఇక్కడ ఇదే ధర్నా చేసి వినతి పత్రం సమర్పించడం అయింది. గత 6 నెలల కిందట మన సాక్షాత్ ముఖ్యమంత్రి ఇదే
పత్తికొండ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈ కమ్మలపాడు బ్రిడ్జి, అలాగే సోత్రమేరగుడి బ్రిడ్జి, అలాగే అక్కడ బొందిమండల దగ్గర బ్రిడ్జిని మేము ఆ 3 నెలల్లో ఇది ఎమ్మడి పనులు మొదలు పెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే గారు దాదాపుగా 2 సంవత్సరాల నుండి ఈ బ్రిడ్జి అయిపోతుంది, పని చేస్తాము, నిర్మించడము అని సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు. అలాగే జెడ్పీటీసీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఇదే హామీ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వానికి కానీ ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యేలు కానీ దీని గురించి పట్టించుకునే విధానమే లేదు. అంటే రాబోయే రోజుల్లోన ప్రజల్ని ఇంకా రాబోయే రోజుల్లో ఇంటికి సాగనంపే రోజు వచ్చింది కాబట్టి ఈరోజు మళ్ళొకసారి చెప్తున్నాము, ఈ బ్రిడ్జిని మీరు నిర్మించలేరు, మీతో కాదు, మీరు రైతుల గురించి ఇక్కడున్న ప్రజల బాగోగుల గురించి మీరు పట్టించుకునే ఇది లేదు. కాబట్టి రాబోయే రోజుల్లోన జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలోన ఈ బ్రిడ్జిని మీరు వెంటనే ఇప్పుడు ఈ పనులు మొదలు పెట్టకుంటే రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా ప్రజల సౌకర్యం కోసం ఈ బ్రిడ్జిని వెంటనే చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై జనసేన. బ్రిడ్జిని వెంటనే, బ్రిడ్జిని వెంటనే.